సో ఇంటర్లింక్ వర్షన్ 5.0 వచ్చేస్తోంది. కానీ ఆగండి, ఇది మనం అనుకుంటున్నట్టు మామూలు అప్డేట్ అయితే కానే కాదు. నిజానికి ఇదొక పెద్ద మార్పుకు శ్రీకారం చుడుతోంది. మొత్తం ఇంటర్లింక్ భవిష్యత్తునే మార్చేబోతోంది. అంటే జస్ట్ కొన్ని కొత్త ఫీచర్లు యాడ్ చేయడం అట్లాంటిది కాదు. ఇది మొత్తం సిస్టమ్ పనిచేసే విధానాన్నే, దాని పునాదుల్నుంచే మార్చేస్తున్న ఒక భారీ అప్గ్రేడ్. మరి మార్పు ఎందుకంత ముఖ్యమంటారా? పదండి చూద్దాం. దానికి కారణం ఏంటంటే, ఈ వర్షన్ 5.0 ఒక ఫౌండేషనల్ అప్గ్రేడ్. అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ఇది ఇంటర్లింక్ ఎకోసిస్టమ్ యొక్క భవిష్యత్ ఎలా ఉండబోతున్నో డిసైడ్ చేసే ఒక కంప్లీట్ రీఆర్కిటెక్చర్ అన్నమాట. జస్ట్ పైన రంగులు వేయడం కాదు, ఏకంగా పునాదుల్నే మళ్లీ పటిష్టంగా నిర్మించడం లాంటిది. అసలు ఈ అప్డేట్ వెనక ఎంత కష్టముందో తెలుసా? ప్రతి ఒక్క కాంపోనెంట్ని, ప్రతి చిన్న భాగాన్ని కూడా చాలా చాలా జాగ్రత్తగా డిజైన్ చేశారు. అంతేకాదు, దాన్ని ఎన్నో కఠినమైన టెస్టులు చేసి అన్ని పక్కాగా ఉన్నాయని నిర్ధారించుకున్నాకే ఫైనలైజ్ చేశారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతోందేంటంటే, క్వాలిటీ విషయంలో అస్సలు రాజీ పడలేదు. సరే, ఇంత పెద్ద ప్రాజెక్ట్ కదా, పని ఎంతవరకు వచ్చింది అని అందరూ అనుకుంటూ ఉంటారు. ఇక్కడే ఒక గుడ్ న్యూస్. ఈ అప్డేట్లో చాలా చాలా కీలకమైన భాగం, అంటే కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. అంటే ఇప్పుడు భవిష్యత్లో రాబోయే ఫీచర్స్కి, డెవలప్మెంట్స్కి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ రెడీగా ఉంది. ఎస్, మీరు విన్నది కరెక్టే. 100కి 100%. కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ మొత్తం పూర్తయింది. ఇది నిజంగా ఈ ప్రాజెక్ట్లో ఒక పెద్ద మైలురాయి అని చెప్పాలి. సరే, ఇప్పుడు ఫౌండేషన్ అయితే రెడీ అయిపోయింది. మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఫౌండేషన్ రెడీ అయిన తర్వాత ఇప్పుడు మనం రిలీజ్కి ముందున్న ఫైనల్ స్టేజ్కొచ్చేశాం. దాని పేరే క్యూరేటర్ సిస్టమ్ వాలిడేషన్. అసలు ఈ స్టేజ్లో ఏముంది, ఏం జరగబోతుంది ఒకసారి చూద్దాం. ఓకే, ఈ ఫైనల్ ఫేజ్లో ముఖ్యంగా 3 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్, క్యూరేటర్ సిస్టమ్ను కంప్లీట్ చేయడం. సెకండ్, దాన్ని ఫైనల్ వాలిడేషన్ అంటే తుది పరిశీలనకు పంపడం. అండ్ థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, కేవైసీ ప్రాసెస్ ఎంతమంది యూజర్లొచ్చినా సరే సేఫ్గా, ఫేర్గా పనిచేస్తుందని కన్ఫర్మ్ చేసుకోవడం. చూసారా, అంతా ఒక పక్కా ప్లానింగ్తోనే వెళ్తోంది. ఇంతకీ ఈ క్యూరేటర్ సిస్టమ్ అంటే ఏంటి అనే డౌట్ రావచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ సిస్టమ్ అండి. యూజర్ల కేవైసీ ప్రాసెస్ అంతా సేఫ్గా, ఎవరి పట్ల పక్షపాతం లేకుండా, ఎంత పెద్ద స్కేల్లోనైనా, అంటే లక్షల మంది యూజర్లొచ్చినా సరే స్మూత్గా పనిచేస్తుందని చూసుకునేదే ఈ సిస్టమ్. అందుకే దీని వాలిడేషన్ అంత కీలకం. సరే, ఇదంతా బావుంది. ఇప్పుడు మనందరి మనసులోనూ ఒకే ఒక్క ప్రశ్న. ఈ ఫైనల్ స్టేజ్ కూడా కంప్లీట్ అయిపోయాక అప్పుడేంటి, నెక్స్ట్ ఏంటి? దానికి సమాధానం చాలా సింపుల్ అండ్ క్లియర్. ఈ ఫైనల్ స్టేజ్ కంప్లీట్ అయిన మరుక్షణమే వర్జన్ 5.0 ఎటువంటి ఆలస్యం లేకుండా నేరుగా యూజర్లందరికీ రిలీజ్ అవుతుంది. అంటే మనం ఎదురుచూస్తున్న టైం దగ్గర పడింది. ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఇది జస్ట్ ఒక రిలీజ్ కాదు, ఇది మొత్తం ఇంటర్లింక్ ఎకోసిస్టమ్కి ఒక మేజర్ ట్రాన్సిషన్, అంటే ఒక పెద్ద మార్పు. ఈ రిలీజ్ తర్వాత ఇంటర్లింక్ పనిచేసే విధానం, దాని కెపాసిటీ, చివరికి దాని ఫ్యూచర్ మొత్తం కంప్లీట్గా మారిపోతుంది. సో ఫైనల్గా చెప్పేదేంటంటే, ఇది కేవలం ఒక అప్డేట్ కాదు, ఇంటర్లింక్ ఎకోసిస్టమ్ చరిత్రలోనే ఒక ల్యాండ్ మార్క్, ఒక కొత్త శకానికి ఆరంభం. ఈ పెద్ద మార్పు తర్వాత ఇంటర్లింక్ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, అదే ఇప్పుడు మనందరి ముందున్న అసలైన ఎగ్జైటింగ్ ప్రశ్న.